తెలంగాణ గురుకులాల్లో మరణ మృదంగం మోగుతుంది. ఉయ్యలవాడ ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే ఖమ్మం జిల్లా గొల్లగూడెం గురుకులాంలో మరో ప్రాణం పోయింది. గొల్లగూడెం బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. అయితే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతిమ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గురుకుల హాస్టళ్లు, గిరిజన సంక్షేమం వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో మరణాలు సంభవిస్తున్నాయి. కల్తీ ఆహారం, అపరిశుభ్ర వాతావరణం, పాము కాట్లు, ఎలుకల దాడులు వంటి వరుస దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోనూ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని ప్రతిమ పరీక్ష రాస్తుండగానే కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం 3:30 పాఠశాలలో పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చాయని, వెంటనే ప్రతిమ కింద పడిపోయిందని సిబ్బంది తెలిపారు. హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో బాలిక మృతి చెందినట్లు చెప్తున్నారు. పొలాల్లో పని చేసుకుంటా ఇట్లా సడన్గా కష్టపడు ఏంటమ్మో ఒక స్టూడెంట్ తీసుకొచ్చి ఆటోలో పంపించి ఎప్పుడే పోతున్నాను ప్రిన్సిపాల్ దగ్గర చెప్పిండాడు. వాడి కాడ కూడా లేదు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ 3:30కి పడిపోయింది అన్నారు కదా. నాకు తెలిసింది 5:30 ఫోన్ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఏకైక కూతురు హఠాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారని, ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే తన బిడ్డ బ్రతికేదని గుండెలు బాదుకుంటూ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు ఎలా చనిపోయిందో చెప్పాలంటూ అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ సహా ఇతర అధికారులను నిలదీశారు. బాలిక మరణం వెనుక ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్ల నిర్లక్ష్యం ఉందని, వారిని తక్షణమే సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఇప్పుడున్నారా కాలేజీలో తీసుకొని పెట్టి యువతలు రాని కనబడట్లేదు. మృతి చెందిన ప్రతిమ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణంలో ఆందోళనకు దిగారు. పోలీసుల చర్యలను ప్రతిఘటిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక దశలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. బాలిక తండ్రి భుక్యా రమేష్, అతని బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో కన్నీరు మునిదిగా వినిపించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు పోలీసులు కూడా మృతురాలు ప్రతిమ బంధువులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. రాత్రి బాగా పొద్దుపోయేదాకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత కొనసాగింది. పలుసార్లు ప్రతిమ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతి చెందిన ప్రతిమ స్వస్థలం కూసుమంచి మండలం చౌటుపల్లి గ్రామం కాగా 4 ఏళ్లుగా ఇదే గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటుంది.